వారిగా ఉండకూడదని దేవా అందరూ అంతటను మారు మనసు పొంది రక్షణ పొంది సువార్తను నమ్మి అయ్యా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా సిద్ధపడాలని మీరు నిర్ణయించినందుకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నమ్మదగిన తండ్రి పరలోకపు ప్రభువా, ఈ రాత్రి వేళ మా గ్రామస్తులతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మీ మెల్లని స్వరముతో మాట్లాడండి. మీరు మాట్లాడితే అయ్యా మా జీవితాలు మార్చబడతాయి. మీరు మాట్లాడితే అయ్యా మీకు దూరస్తులుగా ఉన్నవారు మీకు దగ్గర అవుతారు నాయన. మీ ప్రేమను ఎరగని వారు మీ ప్రేమను ఎరుగుతారు నాయన. అయ్యా మీ రాజ్యానికి దూరంగా ఉన్నవారు మీ రాజ్య సంబంధులుగా మార్చబడతారు ప్రభువా. అక్రమ మార్గాల్లో తిరిగేవారు వారి అక్రమ మార్గాలు విడిచిపెడతారు. అయ్యా అన్యాయముగా ఉండేవారు వారు అన్యాయమును విడిచిపెడతారు. అయ్యా దొంగలు దేవవారి యొక్క మా తండ్రి ప్రవర్తన మార్చుకుంటారు ప్రభువా. భయంకరమైన తిరుగుబోతులు వారి హృదయాలు మార్చుకుంటారు. అయ్యా ప్రేమ గల మీ సువార్తను విని ప్రేమ గల మీ మాటలు విని మీ వైపు తిరుగుతారు ప్రభువా. ఆ రీతిగా ఈ రాత్రి వేళ మీ పరలోకపు మాటను మీ పరలోకపు వర్తమానమును మాకు అనుగ్రహించండి, మా గ్రామమునకు అనుగ్రహించండి. అయ్యా మీ దాసుని హృదయములో ఉంచిన భారమును బట్టి ఈ భారభరితమైన సభను ఏర్పాటు చేయడానికి మీ దాసుని చేతులు బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా కరెంటు మీ స్వాధీనములో ఉంచుకోండి. అయ్యా మా తండ్రి పాటలు పాడే బిడ్డలు ఆర్కెస్ట్రా వారిని మీ స్వాధీనములో ఉంచుకోండి. అయ్యా మైండ్ సిస్టమ్ అంతటిని మీ స్వాధీనములో ఉంచుకోండి. రావలసిన మా ప్రియులందరూ సకాలములో వచ్చినట్లుగా సహాయం చేయండి. అయ్యా దూర ప్రదేశాల నుండి దూర గ్రామాల నుండి అయ్యా వాహనాల మీద వస్తున్న ప్రయాణములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెచ్చిన మీ దాసులందరిని బట్టి మీకు వందనాలు. అయ్యా ఈ రాత్రి వేళ మీరు మాతో ఉండి మీ నామమునకు మహిమ తెచ్చుకొని మీ స్వార్థను మీరే ప్రకటింపజేసుకుని మీ దాసుని బలపరిచి కొందరికైనా మేలు కలుగునట్లుగా కొందరైనా మీ స్వార్థను నమ్మి మీ రాజ్యమునకు సమీపస్తులగునట్లుగా సహాయము చేయండి. అయ్యా ఈ సభను వ్యర్థము కాకుండా అయ్యా ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరముగా మీరే సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభిస్తూ ఆది నుండి అంతము వరకు మీరే ఇక్కడ అధ్యక్షత వహించమని అల్లరు లేకుండా సమాధానకర్తగా మీరు మా మధ్య నుండి సమస్తమునకు ఆది సంభూతుడవై నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి ఈ చుట్టుపక్కల ఉన్న మా ప్రాంత వాసులను దీవించండి, మా గ్రామమును దీవించండి, మా గ్రామ పెద్దలను దీవించండి. అయ్యా ప్రతి ఒక్కరూ మీ పిల్లలుగా మార్చబడినట్లుగా మీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడినట్లుగా మీరే మీ దాసుని ద్వారా విలువైన అతి ఉన్నతమైన మీ పరలోకపు సందేశమునిచ్చి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ఆరో ప్రార్థనగా దైవజనులు ఐజాక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు తల్ల వంచి భవించుదాం. అలాగే మరి ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో చక్కని సంగీతం అందించడానికి అలాగే చక్కని కీర్తనలు పాడడానికి మరి యవన సోదరులు అలాగే దైవజనులు వారు సిద్ధంగా ఉన్నారు. అనేకులు త్వరగా 7వ ప్రార్థన అయిన వెంటనే పాటలు ప్రారంభించబడతాయి కనుక త్వరగా స్థలానికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కనులు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన హెచ్చింపబడిన నామమును బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీవే మా ఆధారము, నీవే మా ఆశ్రయము, నీవే మా కోట,
నీవే మా బలము, నీవే మా రక్షణ శృంగము, నీవే మా కిడమయ్యున్నావు ప్రభువా. నీవు తప్ప వేరే క్షేమాధారము మాకు